నేటి జటాధర ఎడ్యుకేషనల్ టెక్నాలజీస్ ఇన్నోవేటివ్ టీచర్ అవార్డ్స్ 2025లో భాగంగా వేదికపై ఆసీనులైనటువంటి పెద్దలు, నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవ ఆంటోనీ గారు మరియు అదేవిధంగా జట్ నిర్వాహక బృందానికి, అలాగే ముందున్నటువంటి అవార్డీస్ మరియు వారి యొక్క బంధుమిత్రులందరికీ శుభోదయం తెలియజేస్తూ, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి మాటల్లో దేశ భవిష్యత్తు పార్లమెంట్లో కాదు, పాఠశాల తరగతి గదిలోనే ఉంది అని అన్నారు. అలాంటి నేషన్ బిల్డర్స్ని గుర్తించి ఈరోజు ఇక్కడ దాదాపు 50 మంది ఉపాధ్యాయుల్ని సన్మానిస్తున్నారంటే నిజంగా ఈ ఆలోచన రావడమే ఈ జట్వా బృందానికి అభినందనీయమని నేను తెలియజేయగలుగుతున్నాను. ఈ అవార్డు ఇక్కడున్నటువంటి అవార్డ్స్ అందరికీ మళ్ళీ నూతన ఒక ఉత్తేజాన్ని పెంచిందిగా నేను భావిస్తున్నాను. ఇంకా ఎక్కువగా కష్టపడి పని చేయాలి, విద్యార్థులని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి ఒక తపనను కల్పించింది అని నేను భావిస్తున్నాను. ఈ లోకంలో ఎన్నో సంస్థలు ఉన్నాయి, ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి, కానీ ఇలా ఒక వ్యక్తిని గుర్తించి సన్మానించి వారికి ఒక హోదాని ఇచ్చినప్పుడు వారు ఇంకా ఎక్కువగా కష్టపడతారు అనడానికి ఇలాంటి వేదికలే అవసరమని నేను భావిస్తున్నాను. ఉపాధ్యాయులుగా విద్యార్థులకు మనం ఎల్లప్పుడూ మన సేవలు ఉండనే ఉంటాయి. అదే విధంగా తెలియడానికి నేను ఒక చిన్న విషయాన్ని ముందు చెప్పబోతున్నాను. మన మధ్యలో నేషనల్ అవార్డీ పవిత్ర మేడం గారు ఉన్నారు. నేను మేడం గారి యొక్క ఇంటర్వ్యూని చూశాను. వాళ్ళ బంధుమిత్రులు వారి ఇళ్లకు పిలిచినప్పుడు ఎప్పుడు పని ఉంది, డ్యూటీ 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 అని అంటావు, మరి ఎప్పుడు మా ఇంటికి వచ్చేది అని అడిగినప్పుడు ఆ పనితనానికి, ఆ కష్టానికి గుర్తింపే ఈరోజు మేడంకి వచ్చినటువంటి నేషనల్ అవార్డుగా నేను భావిస్తున్నాను. ఇలా సమాజంలో చాలామంది టీచర్లు కష్టపడే వాళ్ళు ఉన్నారు. అలాంటి వారికి గుర్తింపు లేక చాలామంది వెనుకబడి ఉన్నారు. ఒక వ్యక్తిని ప్రోత్సహించినప్పుడు తనలో ఇంకా కష్టపడాలనేటువంటి తపన అనేది వస్తుంది. అది పెంచే దిశగా అలాంటి మనస్తత్వం కలిగినటువంటి ఈ వ్యవస్థ జట్టుని నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Thank you, sir. I would like to call Mr. Pavitra Madam to say a few words.